హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక మంచి అంతరించిపోతున్నటువంటి బాగా బాగా కనుమరుగు అవుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ మెడిసినల్ ప్లాంట్ గురించి మనం నేర్చుకుందాం. దీని పేరు సినమోమమ్ క్యాంఫర్. ఇంతకుముందు మనం నేర్చుకున్న మొక్క పేరు సినమోమమ్ జైలానికమ్. సినమోమమ్ జైలానికమ్ అంటే దాల్చిన చెక్క అని నేర్చుకున్నాం. బట్ ఈ సినమోమమ్ క్యాంఫర్ అంటే కర్పూరం. మనం హారతి కర్పూరం గుళ్ళో లేదా పూజల్లో మనం దేవుడి ముందు వెలిగిస్తాం చూసారా, తెల్లటి బిళ్ళల్లాగా ఉంటాయి. దాన్ని కర్పూరం అంటాం, హారతి కర్పూరం అంటాం. ఈ కర్పూరం ఈ చెట్ల నుంచే వస్తుంది. సో ఈ చెట్టు గురించి వివరాల్లోకి వెళ్ళే ముందు, అలాగే ఈ కర్పూరం ఎలా తయారవుతుంది అని తెలుసుకోవాలని ఉంటే ముందుగా మనం ఈ మొక్క గురించి కొన్ని ఫొటోస్ చూద్దాం. ఆ తర్వాత వివరాల్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, కమ్. సినమోమమ్ క్యాంఫర్ చెట్టు ఒక మీడియం టు లార్జ్ ఈ రకంగా ఉంటుంది. బాగా దృఢంగా కాండంతో, అలాగే మంచి క్రౌన్తో మనకి ఈ రకంగా కనిపిస్తుంది. ఈ సినమోమమ్ క్యాంఫర్ లేదా కర్పూరం చెట్టు యంగ్ లీవ్స్ రెడ్డిష్గా ఈ రకంగా కనిపిస్తాయి. చూశారు కదా, క్యాంఫర్ ట్రీ బాగా అన్ని వైపులా క్రౌన్ వ్యాపించి ఉంటుంది. దీని ఆకులు సినమోమమ్ ఆకుల్లాగానే, సినమోమమ్ జైలానికమ్ ఆకుల్లాగానే ఉంటాయి. కాకపోతే దానికి ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే 3 వెయిన్స్ ఉంటాయి. ఆకుకి సెంటర్ వెయిన్కి అటొకటి ఇటొకటి పక్క పక్కన స్ట్రైట్గా ఉంటాయి. దీనికి అలా కాకుండా మామూలుగా దీనికి సైడ్ వెయిన్స్ అన్నీ కూడాను అన్ని ఆకులకు ఉన్నట్టుగానే ఉంటాయి. చూశారు కదా, గ్రీనిష్ లీవ్స్ కలిగి ఉంటాయి. ఇది చూడండి, ఈ రకంగా ఆకులు ఉంటాయి. బార్క్ స్ట్రైట్గా నిలువు పగుళ్ళతో హార్డ్ బార్క్ ఉంటుంది. దీని బెరడు ఇది గట్టిగా ముదరగా కాండాన్ని అంటుపెట్టుకుని పగుళ్ళుగా ఉంటుంది. నిలువు పగుళ్ళతో ఉన్నటువంటి క్యాంఫర్ బార్క్ ఇది. సినమోమమ్ క్యాంఫర్ చెట్టు ఈ రకంగా ఉంటుంది. దీన్ని చెట్టు చూడగానే మనం ఈ క్యారెక్టర్స్ని చూసి గుర్తించవచ్చు, ఇది సినమోమమ్ క్యాంఫర్ అని. ఓకే, దీని పువ్వులు వైట్ కలర్లో ఉండి ఎల్లో కేలిక్స్ కరోలా ఎల్లో ఇన్ఫ్లోరసెన్స్ కలిగి ఉంటుంది. దీని ఫ్లవర్స్ ఎల్లోయిష్ గ్రీన్ ఆర్ ఎల్లోయిష్ వైట్ కలర్లో ప్యానికల్ రూపంలో ఉంటాయి. చూసారు కదా, 5 పెటల్స్ ఉంటాయి. 6 పెటల్స్ ఉంటాయి వైట్గా. ఈ రకంగా అరేంజ్ అయ్యి ఉంటాయి. సో నేరేడు పళ్ళు, చిన్న నేరేడు పళ్ళలాగా వీటి పళ్ళు ఈ రకంగా చెట్టు మీద మనకి కనిపిస్తాయి. ఇదిగో సినమోమమ్ క్యాంఫర్ ఈ రకమైన నేరేడు పళ్ళు ఆకారంలో కనిపిస్తాయి. ఇదిగో బెర్రీస్ అన్నమాట. పండిన తర్వాత ఈ రకమైన గింజలు మనకి
ఎండు పళ్ళు మనకి ఈ రకంగా కనిపిస్తాయి. ఆ తర్వాత బాగా ఎండబెట్టిన తర్వాత సీడ్ ఈ రకంగా మనకి తయారవుతుంది. ఓకే, ఇది సినమోమం బాగా ఎండినటువంటి గింజలు. ఇది సిన్నమోమం మనం చూస్తున్నటువంటి కర్పూరం, ఆర్త్ కర్పూరం అనండి, ఇంకోటి అనండి, వైట్ కర్పూరం, బిళ్ళలు ఇవి. సినమోమం క్యాంఫర్. ఇది ఎలా తయారవుతుంది అనేది మనం డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు నేర్చుకుందాం. మెడిసిన్స్లో కూడా దీన్ని టించర్స్గా వాడతారు. క్యాంఫర్ ఆయుర్వేద అండ్ హోమియో మెడిసిన్స్లో దీన్ని వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇది ఉపయోగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో బాడీ పెయిన్స్కి కూడా దీన్ని ఉపయోగిస్తారు. అరోమా థెరపీకి కూడా దీన్ని ఆయిల్ని ఉపయోగిస్తారు. దీని యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. అందుట్లో కోల్డ్, థ్రోట్ పెయిన్ తగ్గించడానికి, అలాగే స్కిన్ మీద చిన్న చిన్న మొటిమలు పోవడానికి, తల మీద జుట్టు ఊడిపోతుంటే దాన్ని రిపేర్ చేయడానికి, తర్వాత మన నరాలు, మెడ నరాలు కానీ ఒంట్లో నరాలు కానీ పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి ఉపయోగిస్తారు. అలాగే దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ IUCN వాళ్ళు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే వల్నరబుల్ అంటే మోస్ట్ థ్రెటెండ్ స్పీసీస్. ఈ మొక్కలు దాదాపుగా ఇంకా అంతరించిపోతున్నాయి. వీటిని మనం కాపాడకపోతే మన జనరేషన్లో రాబోయే రోజుల్లో ఇంకా వీటిని మనం చూడలేం. ఆ పరిస్థితి రాకుండా చూడాలంటే వీటి యొక్క గింజల్ని మనం ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవటం కానీ, చెట్ల నుంచి కలెక్ట్ చేయడం ద్వారా కానీ మనం